ప్రపంచంలో భారత్, చైనా, రష్యా, అమెరికాలు గ్లోబల్ పవర్స్‌గా మారి వారి వారి జోన్లను పంచుకున్న తర్వాత ఏం జరగబోతోంది? అంటే ఇది ప్రపంచ శాంతి సిద్ధిస్తుందా? లేకపోతే మళ్ళీ యుద్ధాలు జరిగే అవకాశం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థ అనేది ఒకటి ఉంది. దానికి అధ్యక్షుడిగా ఒక రకంగా అమెరికాయే. కానీ అమెరికా ప్రపంచాధిపత్యాన్ని వదిలేసుకుంటుంది. వదిలేసుకుంటే ఇక రష్యన్ ఎంపైర్, చైనా ఎంపైర్, ఇండియా ఎంపైర్ వస్తే ఇండియా ఎంపైర్, అమెరికా ఎంపైర్, ఇంతకంటే పెద్ద నేషన్స్ ఏమీ లేవు. ఇవి వచ్చేసినాయి. వచ్చిన ప్రపంచంలో శాంతి వస్తుందా? ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. ఎందుకంటే ప్రపంచంలో శాంతి రాదు. ఎందుకంటే అమెరికా తనం గ్రేట్ అవ్వాలి అంటే ఎందుకు? ప్రపంచాన్ని రూల్ చేయడానికి. రష్యా, యుఎస్ఎస్ఆర్ మళ్ళీ పూర్వ వైభవం వచ్చే గ్రేట్ అయిపోతే మళ్ళీ ఏం చేయాలి? ప్రపంచాన్ని రూల్ చేయాలి. చైనా ఏం చేయాలి? చైనా ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఇండియా ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఎవరి ఆస్పిరేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి గోల్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి. మరి ప్రపంచంలో మళ్ళీ వీళ్ళు ఈ నలుగురు కొట్టుకోవాలి కదా. కొట్టుకోవాలంటే మళ్ళీ కొట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తాయి. మరి కొట్టుకోకుండా ఉండాలంటే మళ్ళీ ప్రపంచంలో ఒక ఆర్డర్ ఉండాలి. మరి ఆర్డర్ కుదురుద్దంటే కుదరదు. ఎందుకంటే డాలర్ డామినేషన్ కావాలని అమెరికా అడిగిద్ది, మేము ఒప్పుకోమని చైనా, రష్యాలు అంటాయి. ఒప్పుకోకపోతే కుదరదు. ఇండియా ఏమంటుంది? మా యూపీఐ సిస్టమ్ మాకు డామినేషన్ కావాలంటది. కుదరదు. చైనా ఏమంటది? ఇటు అరుణాచల్ ప్రదేశ్ నాదే, సౌత్ ఈస్ట్ ఏషియా నాది, ఇండియన్ ఓషన్ నాదే అంటది. ఇండియా ఒప్పుకోదు. నా జోన్లోకి వస్తామని ఇండియా అడిగేది. అమెరికా నార్త్ సౌత్ అమెరికాలో వెళ్ళిపోతే గ్రీన్లాండ్ వస్తే యూరోప్ ఒప్పుకోదు. మళ్ళీ యూరోప్ విషయంలో ఇటు అమెరికా దీనికి గొడవలు వస్తాయి. ఆర్కిటిక్ మహాసముద్రం దగ్గర అక్కడ చైనా ఉంది, అక్కడ ఇండియా ఉంది. ఆర్కిటిక్లోకి మనం కూడా వెళ్ళాం. మరి ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఏంటి? ప్రపంచంలో నాలుగు స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పెట్టుకున్నా ఏదో మళ్ళీ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడంలో ఏదో ఒక ఇష్యూ అవుతుంది. సో ప్రపంచంలో ఒక వ్యవస్థ కావాలి. అంటే ఐక్యరాజ్య సమితి లాంటి ఒక నూతన వ్యవస్థ అనేది ఒకటి వస్తేనే కుదిరిద్ది. తర్వాత ప్రపంచాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ఎన్విరాన్మెంట్ అనేది, అది మొత్తం మానవుడే అపోకలిప్స్, ప్రళయం రాబోతుంది. అది దాన్ని ఎవరు ఆపుతారు? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇంకా స్ప్రెడ్ అవుతాయి. టెర్రరిజాన్ని ఎవరు ఆపుతారు? సో గ్లోబల్ ఆర్డర్ అనేది ఒకటి కావాలి. కానీ ఎవరు? అమెరికా నాకు ప్రపంచ ఆధిపత్యం వద్దంటుంది. ఉన్న ఐక్యరాజ్య సమితిని నాశనం చేస్తుంది. చైనా తన ఐడియాలజీ పెట్టుకుంటుంది, కమ్యూనిస్ట్ ఐడియాలజీ. రష్యా కమ్యూనిస్ట్ ఐడియాలజీ, అది డెమోక్రటిక్ ఐడియాలజీ. మళ్ళీ ఐడియాలజీలు పట్టుకుంటారు వీళ్ళు. అంటే ప్రపంచంలో ఈ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎవరి ఎంపైర్ వాళ్ళు పెట్టుకుని, అమెరికా, రష్యా, చైనా, ఇండియా తమ ఎంపైర్స్ని తాము పెట్టుకుని స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకున్న ప్రపంచంలో శాంతి రాదు. మళ్ళీ గ్లోబల్ ఆర్డర్ రావాలి. ఈ శాంతికి కావాల్సిన వీళ్ళ మధ్యన సయోధ్య కుదరదు. సో వరల్డ్ ఆర్డర్ కుదరదు, ప్రపంచంలో యుద్ధం వస్తుంది. అందుకని ఐక్యరాజ్య సమితి అనే దాన్ని వదులుకోకూడదు. ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఇవన్నీ ఉంటూనే రావాలి. దానికి సొల్యూషన్ ఏంటంటే గ్లోబల్ గవర్నమెంట్. లేదా అమెరికా తన గ్లోబల్ పవర్ను వదులుకుని వీళ్ళకి ఇచ్చేసిన మూడో ప్రపంచ యుద్ధం ప్రమాదం మాత్రం పోదు అనేది మనం చూసుకోవాలి. మరి వరల్డ్ ఆర్డర్ ఇక్కడ నుంచి ఎలా జరుగుతుందో చూడాలి. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ప్రపంచం ఉంది. ఇప్పుడు వరకు ఒకటే నేను చెప్పాను. అందుకే మహాభారతంలో శ్రీకృష్ణుడు తన నోటితో తను ఒక మాట మాట్లాడతాడనమాట. అది ఎప్పుడు రిలవెంట్. భగవద్గీతకి ఎలాగో అది ఎంత రిలవెంట్ అనమాట మానవ చరిత్రలో. అదేంటి? ఒక నూతన ధనం, ఒక కొత్త యుగం మొదలవ్వాలంటే ఉన్న యుగం నాశనం అయిపోద్ది అది యుద్ధం ద్వారా అని కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, కురుక్షేత్ర యుద్ధం. అలాగే ఒక యుద్ధం జరిగిన తర్వాతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత అద్భుతమైన ప్రపంచంలో ఒక వ్యవస్థ వచ్చింది. దాన్ని నాశనం చేస్తున్నాడు కొత్తదనం కోసం. మరి కొత్తదనం ఊరికే వస్తా ఇక్కడ రోగ్ పవర్స్. ఇప్పుడు అమెరికా కూడా రోగ్గా తయారైంది. ఇప్పుడు అమెరికా కూడా ఒక రోగ్ అయిపోయింది ఈ ట్రంప్ వల్లే. అమెరికా ఈజ్ అ గ్రేట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది ట్రంప్. వీ షుడ్ ట్రీట్ అమెరికా యాజ్ ఎ రోగ్ స్టేట్ అనమాట. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసుకొస్తుంది. కాబట్టి ఇలాంటి ఈ ధోరణి కూడా ప్రమాదమే. మరి ఇలాంటి ధోరణి తీసి మళ్ళీ ప్రపంచంలో వ్యవస్థ ఒక రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ రావాలంటే ఐక్యరాజ్య సమితి ఉండాలి. అది నాశనం అయిపోతుంది. మరి అలాంటిది ఇంకోటి వస్తుందా? నానాజాతి సమితి తర్వాత అది విఫలమైతే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అది విఫలం అయ్యడం వల్ల దాని తర్వాత ఒకటి పెట్టుకున్నాం, మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికనే ఐక్యరాజ్య సమితి పెట్టుకున్నాం. ఈరోజు దాన్ని నాశనం చేస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. కాబట్టి చైనా, రష్యా, ఇటు అమెరికా, ఇండియాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రపంచ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి కాబట్టి వరల్డ్ ఆర్డర్ ఈ ట్రంప్ అన్ని మాత్రాన్ని న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఎంత ఈజీగా ఏమి రాదండి. యుద్ధం తర్వాత ఏదైనా వస్తుంది. మరి యుద్ధం జరగకుండా పరిణితి ప్రదర్శించగలిగే ఏదైనా ఒకటి తీసుకొస్తారంటే చూడాలి.